కంటెంట్తోనే మాట్లాడతా, నాకు బూతులు తిట్టాల్సిన అవసరం నాకు లేదు. చివరిగా ఒక ప్రశ్న, ఇప్పుడు ఇన్ని పరిణామాల తర్వాత ఇప్పుడు మీ సర్కార్ అంటే తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ కేసు రీఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో దేవినేని అవినాష్ కావచ్చు, లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకొంత జోగి రమేష్ కావచ్చు, అరవ సత్యం కావచ్చు, వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. సో వాళ్ళందరూ యాంటిసిపేటరీ బెయిల్ కోసం అప్లై చేశారు. సో వాళ్ళు ఇక్కడ బెయిల్ రాకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈ పరిణామాలు జరుగుతున్న సందర్భంలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి మీ పేరు తలుచుకుంటూ ఉన్నారు. అంటే ఇన్నేళ్ళు అయినా కూడా మీరు దాని అర్థం అది కాదు, నా ఉద్దేశం అది కాదని మీరు పదే పదే చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూడా మీ మాటను గుర్తుపెట్టుకున్నారు. అదే క్రమంలో దాడి చేయించిన ఆరోపణల కారణంతో వైసీపీలో ముఖ్య నేతలంతా బెయిల్ కోసం తిరుగుతున్నారు. కొంతమంది అజ్ఞాతంలో కూడా వెళ్ళిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో స్వయంగా సీఎం అప్పటి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మీ పేరు చెప్పి మరీ పట్టాభినన్న ఈ విధంగా తిట్టాడు అని మరోసారి తన పార్టీ శ్రేణులందరూ గుర్తు చేస్తున్న సందర్భంలో ఆ పార్టీ నుంచి కానీ, జగన్మోహన్ రెడ్డి నుంచి కానీ, దేవినేని అవినాష్ నుంచి కానీ, జోగి రమేష్ నుంచి, లేళ్ల అప్పిరెడ్డి నుంచి, వీళ్ళందరి నుంచి మీకు ఏమైనా థ్రెట్ ఉందనుకుంటూ ఉన్నారా? ఇప్పుడు నేను ఆ రకంగా భయపడేవాడిని అయితే 5 సంవత్సరాలు బెజవాడ నడిబొడ్డులో ఉండి పోరాడిన అశోక్ గారు, బెజవాడ నడిబొడ్డులో ఉండి పోరాడిన వ్యక్తిని నేను. ఇవాళ ఈ పిరికి సన్నాసి దేవినేని అవినాష్ లాగా నేను ఎక్కడికి పారిపోలా, లేళ్ల అప్పిరెడ్డిలాగా నేను ఊరొదిలిపెట్టి వెళ్ళిపోలా, తలసెల రఘురామ్ లాగా నేనేమి ఏ గుడిసెలోనే దాక్కోలా వెళ్ళి. నేను ధైర్యంగా నా ఇంట్లోనే ఉన్నా, ఎందుకంటే నేను న్యాయం పక్షాన ఉన్నాను, నాలో నిజాయితీ ఉంది. నేను ఏ రోజు ఏ తప్పు చేయలేదు. కానీ తప్పు జరుగుతుంటే ప్రశ్నించడం అనేది నాలో ఉన్నటువంటి తత్వం, అది నేను ఎప్పటికీ వదులుకోను. ఇవాళ జగన్మోహన్ రెడ్డి నేను అన్నటువంటి మాటను కాదు సార్ గుర్తుపెట్టుకుంది, నన్ను గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకంటే నేను ఒక సింహ స్వప్నంలాగా మారిపోయా జగన్మోహన్ రెడ్డికి. నిద్రలేని రాత్రులు ఇచ్చా జగన్మోహన్ రెడ్డికి. నేను గర్వపడతా ఉన్నా. ఆ రోజున ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాడినటువంటి వెంకయ్యనాయుడు గారు ఈ రోజుకి గర్వంగా చెప్తారు, నేను ఎమర్జెన్సీ టైంలో దేశం కోసం పోరాడానని. నేను ఇప్పుడు నా జీవితాంతం చెప్పుకుంటా, జగన్మోహన్ రెడ్డి అనే ఒక నియంతకు వ్యతిరేకంగా ప్రాణాలకి తెగించి పోరాడినటువంటి వ్యక్తిని నేనని నా జీవితాంతం నేను బ్రతికున్నంత వరకు చెప్పుకుంటాను సార్. నేను వీళ్ళకి భయపడేదేంటి సార్? నా పైన 4 సార్లు దాడి చేశారు, 2 సార్లు జైల్లో పెట్టారు. భయపడ్డానా? వెనకడుగు వేశానా? నేను భయం అనేది నా డిఎన్ఏలో లేదు. భయపడటం అనేది నా క్యారెక్టర్ కాదు అశోక్ గారు. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా జగన్మోహన్ రెడ్డి మీకు ఒకటే చెప్తా ఉన్నా, మీరు మీ ఉడత ఊపులకి, మీ బెదిరింపులకి ఇక్కడ ఎవడో భయపడ్డు. మీరు ఇక జీవితంలో మళ్ళీ ముఖ్యమంత్రి కాలేరు. మీరు కలలు గంటం మానేసేయండి. మీ శేష జీవితాన్ని ఏదో ఒక జైల్లో గడపాల్సిందే మీరు. కాబట్టి మళ్ళీ నేనేదో ముఖ్యమంత్రి అయిపోతా. ఒకసారి మీ రాక్షస పాలన చూసిన తర్వాత, ఇంకా ప్రజలు మిమ్మల్ని 11 స్థానాలకి మిమ్మల్ని కుదేసిన తర్వాత, 11 స్థానాలకి కుదేశారు మిమ్మల్ని. ఆ విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. మళ్ళీ ఎవడైనా అంత రిస్క్ చేసి మీలాంటి సైకో పరిపాలన తెచ్చుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు? కాబట్టి ఆ కలల కంటం మానేయండి. మీరు రెడ్ బుక్ గురించి కాదు ఆలోచించాల్సింది. మీకు నేను లేటెస్ట్ కాపీ ఒక పుస్తకం మీకు పంపిస్తా అశోక్ గారు. నేను ఒక పుస్తకాన్ని తాడేపల్లి ప్యాలెస్ పంపిస్తా. అదేంటంటే జైల్ మాన్యువల్, లేటెస్ట్ కాపీ ఆఫ్ జైల్ మాన్యువల్, ప్రిజన్ మాన్యువల్ అని ఉంటుంది. ఆ పుస్తకాన్ని ఆయనకు పంపిస్తే అది బాగా చదువుకోండి. మీరు చదువుకుని జైల్లో ఎలా ఉండాలి అంటే, కొంచెం గ్యాప్ వచ్చింది కదా, గతంలో ఉన్నారు 16 ఏళ్ళు, కానీ కొంచెం గ్యాప్ వచ్చింది కదా, మళ్ళీ రివిజన్ చేసుకోండి కొద్దిగా. జైల్లో ఎలా ఉండాలి? ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకే లాకప్ తెరుస్తారు. నేల మీద పడుకోవాలి. నేను చెప్పా, ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి, దొడ్డు బియ్యం తినాలి, నాన్ వెజ్ రోజుకు ఒకసారే పెడతారు. ఇవన్నీ అలవాటు చేసుకోండి ఇప్పటి నుంచే. ఏదో లక్షల రూపాయలు పెట్టి కమోడ్లు ఉండవు సార్. రిచ్కొండ ప్యాలెస్లో పెట్టినట్టు 50 లక్షల కమోడ్ ఉండదు జైల్లో. ఓన్లీ ఇండియన్ టాయిలెట్ సార్. బాత్ టబ్బులు ఉండవు సార్. గోడ ఓపెన్ ఎయిర్ బాత్రూమే, స్నానాలు చేయాలి అక్కడ. కాబట్టి అవన్నీ అలవాటు చేసుకోండి. ముందు ఆ ప్యాలెస్లో లగ్జరీస్ నుంచి కొంచెం దూరంగా రండి. ఏదో 10 అంగుళాల మ్యాట్రెస్ల మీద పడుకోవటం కుదరదు సార్. మాకు ఒక దుప్పటే ఇచ్చారు, నేల మీద పడుకున్నాం మేము. కాబట్టి తమరు కూడా అలాంటి అలవాటు చేసుకోండి. మళ్ళీ ప్రెజెంట్ మాన్యువల్ చదువుకోండి. మీ శేష జీవితాన్ని బ్రహ్మాండంగా మీరు జైల్లో గడపండి. చట్ట ప్రకారం మీకు ఏ సౌకర్యాలు కావాలో అన్ని సౌకర్యాలు ఇస్తాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీరు జైల్లో కూడా చాలా హింసించారు. ఆయనకి చట్టపరంగా దక్కాల్సినటువంటి సౌకర్యాలు కూడా దక్కనివ్వకుండా చేశారు. జైల్లో ఆ పెద్ద మనిషి ఎంత నరకం అనుభవించారు సార్ 53 రోజులు. ఏ తప్పు చేయనటువంటి ఒక మహానుభావుని మీరు జైల్లో పడేసారు తీసుకెళ్ళి. యా
థ్యాంక్ యూ.